వెల్కమ్ బ్యాక్. సో మన లైఫ్లో పెద్ద ప్రిన్సిపల్ ఏంటంటే అవర్ ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ అవర్ అవుటర్ వరల్డ్. అంటే మన లోపల ప్రపంచమే బయటి ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మన లోపల ఏదైతే ఉందో, ఏ ఆలోచనలు అవుతున్నాయో అదే బయట జరుగుతుంది. అంతేకాని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, ఎవరి వల్లనో మన జీవితం అనేది మారదు. మనం ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన లోపల నుండే చేంజెస్ అనేది స్టార్ట్ కావాలి. కాబట్టి ఇన్నర్గా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ మరి కామన్ విషయాలు అనుకుంటాం మనం. కాబట్టి కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. సో అందరికీ ఉండాల్సిన కామన్ సెన్స్ లేదా అంటే, కామన్ సెన్స్ ఉంది, బట్ కామన్ సెన్స్ ఈజ్ నాట్ ఏ కామన్ ప్రాక్టీస్ నవడేస్. సో కామన్ సెన్స్ ప్రాక్టీస్లోకి పెట్టట్లేదు. ఏదైనా 21 days మనము ప్రాక్టీస్ చేస్తే అది మన జీవితంలో ఒక హ్యాబిట్గా మారుతుందని తెలుసు, కానీ ప్రాక్టీస్ చేస్తున్నామా? చేయట్లేదు. ఎన్నో చెప్పుకుంటాం మనం. ఏదైనా కష్టమైన పనిని కొన్ని రోజులు చేస్తే అది అలవాటుగా మారుతుందని తెలుసు, కానీ ప్రాక్టీస్ చేస్తున్నామా? చేసుకోవట్లేదు. సో కాబట్టి ఇక్కడ మన ఇన్నర్గా ఎప్పుడైతే చేంజ్ అవుతామో మనము అవుటర్గా మనలో ఎన్నో చేంజెస్ కనబడతాయి మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి అవుటర్గా చేంజెస్ కావాలంటే మన ఇన్నర్లో చేంజ్ చేసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే, మనకు ఒక మొక్క ఉందనుకోండి, దాని రూట్లో నుండి ఏమొస్తే ఆ ఫ్రూట్లో అదే ఉంటుంది. సో ఇన్నర్ వరల్డ్ అనేది రూట్ అనుకుంటే, అవుటర్ వరల్డ్ అనేది ఫ్రూట్. మనకు కనబడే ఫ్రూట్ ఆ చెట్టు లోపల ఆ ఫ్రూట్ మారాలంటే ఆ రూట్లో మారాలి, తన జీన్స్లో మారాలి. ఎప్పుడైతే ఆ జీన్స్లో చేంజ్ వస్తుందో, ఆ రూట్లో చేంజ్ వస్తుందో, దాన్ని క్రియేట్ చేసేటువంటి ఆ స్వీట్నెస్ క్రియేట్ చేసేటువంటి ఆ జీన్స్లో చేంజ్ వస్తుందో, అప్పుడు మాత్రమే ఆ ఫ్రూట్లో మార్పు వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, రూట్లో చేంజ్ కానీ ఫ్రూట్లో ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదు. అలాగే మన ప్రపంచం కూడా బయట ఎంత చేంజ్ కావాలన్నా మన లోపల మొదటగా చేంజ్ కావాలి. మన ఇన్నర్ వరల్డ్ చేంజ్ అయితే అవుటర్ వరల్డ్ చేంజ్ అవుతుంది. మరి ఈ ఇన్నర్ వరల్డ్ చేంజ్ కావడానికి మనము ఏమేమి స్ట్రాటజీస్ చేసుకోవాలి, మన ఇన్నర్ వరల్డ్లో ఏమేమి ఉంటాయి అసలు, అవి మనము తెలుసుకోబోతున్నాం. సో దాన్ని మన ఇన్నర్ వరల్డ్లో ఉండేటువంటి విషయాలు ఏమేమి ఉంటాయంటే, మనలో ఇన్నర్ వరల్డ్లో ఐడెంటిటీ అండ్ మైండ్ అంటాము. ఐడెంటిటీ అంటే దీన్ని మనము సెల్ఫ్ ఇమేజ్ అంటాం. మనం ఈ సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటిది మనము తెలుసుకుంటాం. అదేవిధంగా మైండ్ అంటే ఏది తెలుసుకుంటాం. సెల్ఫ్ ఇమేజ్కి మైండ్కి డిఫరెన్స్ ఏంది అంటే, మైండ్ అనేది కొన్ని కలెక్షన్ ఆఫ్ థాట్స్, ఇమోషన్స్, అదేవిధంగా మన బేసిక్ ఇన్స్టింక్ట్స్, మన యొక్క మెమొరీస్, ఇవన్నీ కూడా మోరల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా కలిసి మైండ్ అంటాము. కానీ ఈ మైండ్ని కంప్లీట్గా మైండ్ వెనకాల ఉండి ఈ నడిపించేటువంటిది అంతా మనకు ఐడెంటిటీ అంటాము, లేక సెల్ఫ్ ఇమేజ్ అంటాము. మై డియర్ ఫ్రెండ్స్, మన సెల్ఫ్ ఇమేజ్లో ఏదైతే ఉందో అది మాత్రమే మన జీవితంలో జరుగుతుంది. సో కాబట్టి మనం బయట ప్రపంచంలో ఏది చేంజ్ చేయాలనుకున్నా మన యొక్క సెల్ఫ్ ఇమేజ్ని మనం చేంజ్ చేసుకోవాలి. సో మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క సెల్ఫ్ ఇమేజ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు బయట పరిస్థితులు మారుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మన మైండ్తో మనం అర్థం చేసుకుంటాం చాలా విషయాలు, కానీ మైండ్ ఏంటిదో మనకు అర్థం కాదు. సో ఇది కూడా దేనివల్ల నడుస్తుంటుంది అనేది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మన జీవితంలో చాలా విషయాలు మనము తెలుసుకుంటాం. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ సెల్ఫ్ ఇమేజ్లో మార్పు తీసుకొస్తామో అప్పుడు కంప్లీట్గా మన జీవితం అనేది మారిపోతూ ఉంటుంది. సెల్ఫ్ ఇమేజ్ ఎట్లా ఫామ్ అయింది మనకి అంటే, ఎన్నో విషయాలు మనము చిన్నప్పటి నుండి ఎన్నో విషయాలు చూసాము, ఎన్నో విషయాలు విన్నాము. మన యొక్క పూర్వీకుల నుండి వచ్చినటువంటివి కూడా మనలో ఉంటవి. సో అవన్నీ కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అందుకనే ఒక్కొక్కరి సెల్ఫ్ ఇమేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం కొన్ని రోజులు, ఒక 21 days, 66 days, ఇలా 100 days, లేక 3 months, ఇలా కొన్ని రోజులు మనం ఒక పనిని పెట్టుకొని దాన్ని తప్పకుండా తప్పకుండా ఖచ్చితంగా ప్రతిరోజు ఎలా మార్పు చేసుకోవాలనుకొని మనం అనుకుంటామో, దాన్ని ఫీల్ అవుతూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ కొన్ని రోజులు కంటిన్యూగా మనం ఎప్పుడైతే ఒక సైకిల్ పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన లోపల సెల్ఫ్ ఇమేజ్ అనేది తయారవుతుంటుంది. ఉదాహరణకి మనకు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్కి సంబంధించిన సెల్ఫ్ ఇమేజ్ చాలా బాగలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది అనమాట. సో కాబట్టి మరి ఆ హెల్త్ ఇమేజ్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి అంటే, ఒక 21 days, ఒక 40 days, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 90 days,
ఇట్లా మనం ఒక సిస్టమ్ పెట్టుకొని దాన్ని ఒక విజువలైజేషన్ చేసుకుంటూ, దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ, ఇంకా దాని గురించి ఫీల్ అవుతూ ఎలా ఉండాలో మనం అది ఎప్పుడైతే చేస్తామో, ప్రాక్టీస్ చేస్తామో, సో దానికోసం రాబోయే క్లాసుల్లో చాలా డీటెయిల్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్ సెషన్ కూడా మనం చేస్తాం దానిపైన. సో ఇలా కొన్ని రోజులు కంటిన్యూగా ఎక్కువ రోజులు మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో మన సెల్ఫ్ ఇమేజ్లో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మన సెల్ఫ్ ఇమేజ్లో మార్పు వస్తుందో అప్పుడు బయట ప్రపంచం మారిపోతుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మనము ఆ లోపల హెల్త్ ఎలా ఉందో బయట కూడా అలాగే కనబడుతుంది. మరి మనం ఏం చేస్తున్నాం హెల్త్ విషయంలో? బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ట్యాబ్లెట్స్ తీసుకొని వాడుతున్నాము. ఆ పైన ప్రపంచంలో మాత్రం మార్పు వస్తుంది. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ లోపల ఉన్నదే మళ్ళీ పైకి వస్తుంది. కాబట్టి ఆ రూట్లో ఏదైతే ఉందో ఆ ఫ్రూట్లోకి అదే వస్తుంది. కాబట్టి మన మైండ్లో ఏదైతే ఉందో మన బాడీలోకి అదే వస్తుంది. కాబట్టి మనం మైండ్ గురించి దృష్టి పెట్టకుండా కేవలం బాడీనే నేను అనుకుంటున్నాము. కానీ బాడీని నడిపించేటువంటిది మన లోపల ఉన్నటువంటి సెల్ఫ్ ఇమేజ్. అందులో ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మన జీవితం మారిపోద్దని మన ఫార్ములా అర్థమైంది అనుకోండి, మనం అక్కడ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా డబ్బుకు సంబంధించింది కానీ, డబ్బుకు సంబంధించిన ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. సో అందులో మనం చూడండి, ఇక్కడ ఎన్నో స్కీమ్స్ వచ్చినాయి గవర్నమెంట్, ఎన్నో లాటరీ తగిలిన వాళ్ళు, కానీ వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ చాలా పూర్గా ఉందనుకోండి. అప్పుడు ఏమైంది, లక్షలు వచ్చినాయి, 10 లక్షలు వచ్చినాయి ఒక వ్యక్తికి, తన ఒక 3-4 నెలల్లో ఖర్చు అయిపోతాయి, తన దగ్గర ఉండవు. ఎందుకంటే తన యొక్క సెల్ఫ్ ఇమేజ్ అనేది పూర్ సెల్ఫ్ ఇమేజ్. కాబట్టి అలాంటి లక్షణాలే ఉంటాయి తన జీవితంలో. కాబట్టి తన దగ్గర డబ్బు ఉండాలంటే తను ఏం చేయాలి, ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క సెల్ఫ్ ఇమేజ్ని మనం ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా బయట డబ్బులు అనేది తన దగ్గర సేవింగ్స్లో ఉండిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ అదేవిధంగా ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ధనవంతుడు మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తనకు లాస్ వచ్చి కొన్ని కోట్లు నష్టం వచ్చింది, తను చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, తన సెల్ఫ్ ఇమేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఒక 1 or 2 ఇయర్స్లో లేక తక్కువ టైంలో కావచ్చు, తను ఆ డబ్బును సంపాదించే శక్తి తనకు ఉంటుంది. ఎందుకంటే లోపల తన సెల్ఫ్ ఇమేజ్ స్ట్రాంగ్గా ఉంది, చాలా రిచ్ మైండ్ సెట్ ఉంది. కాబట్టి తన యొక్క భావాలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఈ యూనివర్స్ మన భావాలకు సరిపడా ఎనర్జీని ఇస్తుంది, సరిపడా మేనిఫెస్టేషన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మార్చుకోవాల్సింది మన యొక్క సెల్ఫ్ ఇమేజ్ని. ఎప్పుడైతే మన సెల్ఫ్ ఇమేజ్ చేంజ్ అవుతుందో, అకార్డింగ్ టు ద సెల్ఫ్ ఇమేజ్ బయట ఉన్నటువంటి పరిస్థితులు, వ్యక్తులు, రిలేషన్స్ ఇవన్నీ ఖచ్చితంగా నడుస్తుంటాయి. సో అవన్నీ మనము ఇంకా రాబోయే వాటిలో ప్రాక్టికల్స్తో తెలుసుకుంటాం. సో ఇంతవరకు ఎనఫ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.